చదవబడినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 1:21 ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదవు అనేను. యెషయా గ్రంథం 7:14 కూడా మనము ప్రవచన వాక్యం చదువుతాం. 700 సంవత్సరాలకు ముందే యెషయా భక్తుడికి దేవుడు కాబట్టి ప్రభువు ఆయన ఒక సూచన మీకు చూపించును ఆలకించుడి. కన్యకి గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదరు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? కాదు, వాళ్ళ చర్చ్ మెంబర్లు. దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనతో ఉన్నాడని అర్థం. కన్యక గర్భవతి అవుతుందా? ఎక్కడైనా కన్యక గర్భవతి అవే అవకాశాలు ఉన్నాయా? లేదు. ఎందుకు అనేది అది పెద్ద సబ్జెక్టు. అవన్నీ మీకు చెప్తే మీరు నిద్రపోతారు. అవన్నీ చెప్పలేను ఈ క్రౌడ్కి, ఈ ఒక దీనికి సేవకులకి అర్థం కాదు నేను మాట్లాడేటప్పుడు. అందుకని ఇది కన్యక అంటే పురుషుని సాంగత్యం లేకుండా స్త్రీ సంతానం నుండి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాలి. ఎందుకంటే పాపాన్ని నివారణ చేయడానికి, పాపం లేనివాడుగా ఆయన ఈ లోకంలోనికి రావాలి. అందుకని నాకు మా తండ్రి వలన, ఆదాం వలన నీకు నాకు పాపం అనేది ప్రవర్తించుంటున్నది. మనకి పాపము హెరిడిటరీ ఫ్రమ్ యాడమ్. ఒక్క మనుషుని ద్వారా పాపము లోకంలోకి ప్రవేశించను, తద్వారా మరణం కూడా మనకి ప్రవేశించుంటున్నది ఆదాము ద్వారా. అందుకే యేసు ప్రభు వారు ఆయన ద్వారా మనకి కృపయు, మనకి నిత్య జీవము ఆయన మనకి కలుగజేస్తున్నాడు. నా ప్రియమైన సోదర సోదరులారా, యేసు అనే పేరు ఆయనకి పెట్టాలని పరలోకము మరి నిర్ణయించుంటున్నది. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే మరి రక్షకుడు. చెప్పాలి కూడా దేవుని నామమున బయట. మన చర్చ్ పేరు ఏం పేరు? పెంటెకోస్టల్ చర్చ్ కాదు, బ్యాప్టిస్ట్ చర్చ్ కాదు, సిఎస్ఏ కాదు, లూథరన్ కాదు. ఇది ఎవరి చర్చ్ అమ్మా? యేసయ్య చర్చ్. నేను పనివాడినే, ఆయన పని ఆయన, ఆయన పని ఆయన, నువ్వు పనివాళ్ళవే. హల్లెలూయా. ఇక్కడ ఎవరు హెరిడిటరీ లేదు, పెద్ద అధికారము ఎవరికి లేదు. యేసయ్యకి మాత్రమే ఆధిపత్యం, దేవునికి మాత్రమే మహిమ. హల్లెలూయా. కాబట్టి మొన్న ఒకసారి మన చర్చ్ మెంబర్స్ రెబకా, బ్లెస్సీ, శ్యామల వీళ్ళంతా ఉన్నప్పుడు వాళ్ళు మిస్బా చర్చ్కి వెళ్ళారు సాంగ్ కాంపిటీషన్కి. అందరు పేర్లు రాసుకుంటున్నారంట. ఆయన బిల్మోరే గారు, మీరు ఏ చర్చ్ మెంబర్స్ అంటే ఒకరు మిస్బా, ఇంకొకరు ఏదో జీవజాల, ఇంకొకరు అది ఇది. ఈ వీళ్ళని పిలిచినప్పుడు మన చర్చిలో ఉన్నప్పుడు వాళ్ళని ఫస్ట్ పిలిచారు. మీది ఏం చర్చ్ అమ్మంటే యేసయ్య చర్చ్. మీది ఏం చర్చ్ అంటే యేసయ్య చర్చ్. మీది ఏం యేసయ్య చర్చ్ అంటే మా చర్చిలన్నీ దయాల చర్చ్, మీది మాత్రం యేసయ్య చర్చ్ అన్నారంట. అంటే వాళ్ళకి ఈ పేరు కొత్తది అయిపోయింటున్నది. యేసయ్య అనే పేరులో మనకి 13:10 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13:10. రోమీయులకు రాసిన పత్రిక 13:10-13 అనుకుంటాను. కాదు, 10-13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వాసించిన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురో చాలు. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. యేసు ప్రభు వారు రక్షకుడు. ఈ రక్షణ మనం అనుభవించాలంటే ఆయన నామం యందు విశ్వాసం ఉంచాలి, ఆయన స్వీకరించుకోవాలి మన హృదయంలో. అప్పుడు మనకు రక్షణ కలుగుతున్నది. మొట్టమొదటిగా ఆయన రక్షకుడు. 6000 సంవత్సరాలు ఈ భూమి పుట్టి ఇప్పటి వరకు. అయితే దేవుడు అనేక విధములుగా తను తాను కనపరుచుకున్నాడు. మనం రక్షించడానికి ప్రవక్తలను పంపించాడు, ప్రజలు మాట వినలేదు. రాజులను పంపించారు, ప్రజలు మాట వినలేదు. యాజకులను పంపించాడు, దూతలను పంపించాడు. ఎవరు ఏం మాట విన్న మానవుడు స్టిఫ్ నెక్కేడ్, మెడ వంచని వాడు. మానవుడు తిరుగుబాటు స్వభావం కలిగినట్టు వాడు. అందుకే మీరు చూడండి, మీ పిల్లల్ని ఎంతైనా మీరు పాలు నెయ్యితో పెట్టి సాకండి, పోషించండి, వాళ్ళు మీకు తిరుగుబాటు అవుతారు. ఇది మానవున నైజం.
మానవుని నైజం ఇది. ప్రతి ఒక్కరు ఎవరో కోటికి లక్షలకి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, నా బోటోడు అమ్మ నాన్న ప్రేమించి అన్నం పెట్టేవాడు. అయితే 90%, 95% తల్లిదండ్రులని ఎవరు కూడా ప్రేమించేవాళ్ళు లేరు. ఏదైతే మానవుని నైజం అది. మనము పాపం మనలో ప్రవేశించుతున్నది. అందుకని దేవునికి ఆదాము వనములో, ఏదోని వనములో ఆదాము ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకమైపోయి వచ్చాడో ఆ పాపం మనకు అందరికీ ప్రాప్తించుంటున్నది. కాబట్టి ఆ పాపం ద్వారా మనం దూరం అయిపోతున్నాం. అందుకే లోక రక్షకుడు ఈ లోకంలోనికి ఆయన దేవుడే ఆయన దిగి రావడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. దేవుడు యేసుని నామంలో ఆయన మానవ రూపాన్ని ధరించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, 6వ వచనం. ఆయన దేవుణ్ణి స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనేను. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపమందు ఉన్నవాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన రాలేదు, ఆయన మానవుడిగా వచ్చాడు. 8:58 యోహాను సువార్త 8:58 వచనం మనం చదివినట్లు ఒకసారి చదవండమ్మా ఎవరైనా. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు అబ్రహాము పుట్టకు ముందే యేసు ఉన్నాడు. చెప్పాలి కూడా దేవునామని మహిమపరుస్తాం. ఆయన మనము ఈ కొలసిల్లో మనం చదువుతాం. ఆయన అదృష్టమైన దేవుడు, సృష్టి ప్రారంభకు ముందు ఆయన ఉన్నవాడు. ఆయన ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఆల్ఫాయు ఒమేగా అంటున్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. యేసు అనే ఆయన ఈరోజు మరి 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఆయన బర్త్డే చేసుకుంటున్నాం. ప్రపంచంలో బహుశా ఎవరు బర్త్డే 2000 సంవత్సరాల్లో చేసినట్టు నాకంటూ ఎవరు తెలియదు. అయితే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల నుండి ఆయన బర్త్డే చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన లోకరక్షకుడిగా ఈ లోకంలోనికి పుట్టాడు. హల్లెలూయా. చూడండి, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కాణాల్లో, సర్వలోక పాప పరిహార్థ బలి రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తమే పుణ్యదాన బలియాగం. అంటే మానుని పాపాన్ని తీసివేయడానికి దేవుడే లోకంలోనికి రావాలి, ఎవరి వల్ల కాదు, ఆయనే. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు, తలనొప్పికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కాలు నొప్పికి ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి, గుండె నొప్పులు వస్తే హార్ట్ డాక్టర్ కాడికి వెళ్ళాలి. పాప నివారణ కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చాలామంది వెతుకుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, కన్ఫ్యూజ్లో ఉన్నారు. అసోతోమాసో సద్గమయ, తమోసోమాసో దీర్ఘమయ, మృత్యోమో అమృతంగమయ. అంటే అసత్యంలో నుండి సత్యంలోనికి, మరణం నుండి జీవంలోనికి, తర్వాత మార్గము, పరలోక మార్గము. ఏ మార్గం తెలియదు, అంతా కన్ఫ్యూజ్. అందరూ 46 మతాలలో ప్రపంచవ్యాప్తంగా ఎవరు మరణం నుండి జీవంలోనికి నడిపించేది, ఎవరు అసత్యంలోనికి సత్యంలోనికి నడిపించేది, ఎవరు పాపాన్ని నివారణ చేసి పరిశుద్ధ జీవితానికి నడిపించేదని రకరకాల బోధనలు, రకరకాల పుస్తకాలు, రకరకాల మనుషులు వేషం వేసుకొని జనాలను మోసపుచ్చినట్లు మనము దాదాపు 2000 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం. వారందరూ దేవుళ్ళు అనబడినట్టు వారు, దేవుళ్ళని చెప్పుకున్నట్టు వారందరూ కూడా చనిపోయింది ఎక్కడంటే మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో. కిడ్నీ, హార్ట్ ఫెయిలియర్ అవి చనిపోయిన వారు ఉంటున్నారు, వాళ్ళు సమాధి చేయబడ్డారు. అయితే నీ రక్షకుడు, నా రక్షకుడు ఈ యేసు అని పేరు పెట్టబడిన ఈ మరియమ్మ గర్భంలో జన్మించినట్టు ఈ యేసయ్య ఆయన శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు. చెప్పాలి, మరణాన్ని ఆయన జయించాడు. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ఆ పేరు ఎవరు పెట్టుకోలేరు, ఎవరు ఇంకొకరు పెట్టుకోలేరు. రమేష్ పెట్టుకోవచ్చు, ప్రసాదరావుని పెట్టుకోవచ్చు. నేను చర్చిలో చూస్తున్నాను, వాళ్ళ పిల్లలకి ఎవరైనా ప్రసాద్ అయ్యని పేరు పెడతారని. ప్రసాదం అంటే ప్రసాదం, ప్రసాదరావు అంటే పేరుకు తగినట్టు అర్థం ఉంటుంది. ప్రసాద్ అంటే ప్రసాదము,
హల్లెలూయా. శేఖర్ అంటే సర్వాంగ సుందర సద్గుణ శేఖర. హల్లెలూయా. పేరుకు తగినట్టు ఉంటారు. మేము హిందూ ఫ్యామిలీ కాబట్టి మా పేర్లన్నీ కూడా హిందూకు సంబంధించినవి. రాము, ఈశ్వరు, రమేష్. ఏది ఏమైనా పేరుకు తగినట్టు అందరూ ఉంటారు. అది యేసు అనే పేరుకు మాత్రము రక్షకుడు. ఆయన నీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తం ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు, విడిపించాడు. ఒకసారి మీ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. మీ బ్లడ్ టెస్ట్, నా బ్లడ్ టెస్ట్లో ఎన్ని వ్యాధులు ఉన్నాయో చూపిస్తారు. ఆ వ్యాధులు ఎందుకు వచ్చాయంటే మన పాపాన్ని బట్టి వచ్చాయి. మన పాపాన్ని బట్టి వచ్చాయి కాబట్టి అన్నీ కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధులు పోవాలి, నివారణ అవ్వాలి. ఈ పాపం నివారణ అవ్వాలంటే పరలోకమందు, భూమి యందు, భూమి కింద ఈబడిన నామం 4వ అధ్యాయం 12వ వచనం, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. తీసిన వారు బిగ్గరగా చదవాలి. 4:12. మరి ఎవని వల్ల నేను రక్షణ కలగదు, ఈ నామంనే మనం ఈ రక్షణ పొందవలనని. కానీ ఆకాశం కింద మనుషులలో ఈబడిన ఏ నామమున రక్షణ పొందలేము అని. హల్లెలూయా. చప్పట్లు కొడితే నామాన్ని భావిస్తాం. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు నేను ఇంక 3 వారాలలో క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నాం. క్యాలెండర్స్ డెడికేట్ చేశాం. కానా క్యాలెండర్స్ని, తెలుగు క్యాలెండర్స్ ఈరోజు సాయంత్రం లేక రేపు ఉదయాన్న డెడికేట్ చేసి మీ కుటుంబాలకి సంఘ కాపురులు తీసుకొస్తారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అయితే ఈ క్రిస్మస్ సందర్భంలో మీరు నేను ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళక మునుపు మరొకసారి తలపోసుకుందాం. యేసు అనే నామం, యేసు అనే వ్యక్తి ఎవరంటే నీ దేవుడు, నా దేవుడు అంటున్నాడు. ఆయన నీ రక్షకుడు, నా రక్షకుడు అంటున్నాడు. తర్వాత మనకి లోక రక్షకుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన లోక రక్షకుడు. చాలామంది అనుకుంటారు ఆయన ఎస్సీ దేవుడని. యేసు ప్రభు వారు ఎవరైనా పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇక్కడ కార్ పార్క్ చేస్తూ ఉంటాను, పెద్ద ఇంటి వాళ్ళంతా నన్ను చూస్తుంటున్నారు, వాళ్ళకంటే నేను పెద్దవాడినే. అయితే వాళ్ళకి తెలియదు అంతే. వాళ్ళు ఇండ్లు కట్టుకొని చూపించుకుంటున్నాను. నేను ఇండ్లు కట్టలేదు, పెద్దవి చూపించుకోలేదు. నాకు వాళ్ళకంటే 10 రెట్లు గొప్పవాడినే నేను. వాళ్ళు నన్ను ముడితేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఈయన యేసు ప్రభు భక్తుడు. యేసు ప్రభు వారు ఎస్సీల కొరకు రాలేదండి. యేసు ప్రభు వారు ఇండియా వాళ్ళ కొరకు రాలేదు, పేదవారి కొరకు రాలేదు, అమెరికన్స్ కొరకు రాలేదు. ఆయన వచ్చింది పాపుల కొరకు వచ్చాడు. ఆయన ఏ దేశస్తులైనా సరే, ఏ జాతి వారైనా సరే, ఏ కులం వారైనా సరే, ఏ భాష మాట్లాడేవారైనా సరే, వాళ్ళు పాపం నివారణ కావాలంటే యేసు ప్రభు తప్ప మరొకళ్ళు ఈ లోకంలో లేరు. హల్లెలూయా. అది నా పైన కేసు కూడా వేసుకోండి కోర్టులలో, పర్వాలేదు, నేను నిరూపిస్తాను. యేసు ప్రభు మాత్రమే ఆయన మన పాపాలని క్షమించగలుగుతాడు. లేఖనాలు చెప్తున్నాయి. మరి ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన పాపుల కొరకు ఆయన సిలువలో మరణించిన ఏకైక ఉద్దేశం ఏంటంటే ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది అనుకుంటారు ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన నో. యేసు అనే నామము, యేసు అనే వ్యక్తి మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని స్థాపించడానికి, మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. పరలోకము ఎలా ఉంటుందో ఆ మార్గం. చాలామంది ఇది చేయి నీకు బాగదు, నువ్వు వెంట్రుకలు ఇచ్చేయి నీకు రక్షణ వస్తుంది, లేకపోతే నువ్వు 7 కొండలు ఎక్కువ, నేను 8 కొండలు కూడా ఎక్కొచ్చు, మీరు 10 కొండలు కూడా ఎక్కొచ్చు, మీకు స్వర్గం కనిపిస్తుంది అంటారు చాలామంది. లేకపోతే చెట్టులు పోయి మురక్కండి, అక్కడ ఏదో చేయండి అని పుణ్యక్షేత్రాలలో మనకి పారంపర్య ఆచారాలు మనకి చెప్పుంటున్నారు. అయితే దేవుని వాక్యాల్లో మనం చూసినట్లయితే ఎవని వలన రక్షణ లేదు, ఎవని వలన రక్షణ లేదు, యేసు ప్రభు వలనే రక్షణ మనకుంటున్నది. హల్లెలూయా. ఎందుకు గొప్ప భాగ్యం. మనము ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడో జీవిస్తున్నాము. అయితే మనం అందరం కూడా ఈ మార్తి నగర్, బీబీ నగర్లో మనమందరం కుటుంబముగా సిలువ రక్తం చేత కడగబడిన వారమై యేసు బిడ్డలుగా ఒక స్థలంలో చేరడం ఒక గొప్ప భాగ్యం అంటున్నారు. చపాలు కొట్టినాము అనమాట. హల్లెలూయా. ఇక్కడే కాదు, మొదటి సర్వీస్లో, కింద సర్వీసు, ప్రపంచవ్యాప్తంగా అనేకులు ప్రభుని విశ్వాసించి వారు ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఒకవేళ
సహోదరు శేఖర్ చెప్పినట్లు సంఘం ఆయన స్వరక్తం చేత కొనబడిన సంఘము. ఒకవేళ యేసు ప్రభు వారు మీ హృదయంలో లేక మెదుళ్ళలో మాత్రం ఉంటే అది నా తప్పు కాదు, అది మీ తప్పు. హృదయంలో ఉండాలి యేసు ప్రభు వారు. యేసయ్య నీ హృదయం అనే తలుపు యొద్ద ఆయన తట్టుచున్నాడు. ఆయనకి ఆయన స్వరం విని నీ హృదయం తెరిచినట్లయితే ఆయన నీ హృదయంలోనికి నివాసం చేస్తాడంట. హల్లెలూయా. నిన్ను రక్షిస్తాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకరు చెరువులో ఒక మనిషి ఆయన మునిగిపోతున్నాడు. మొదటి ఒక వ్యక్తి ఆ చెరువున ఆ దారిలో వెళ్తూ మరి ఆ చెరువున మునిగిపోతున్న వ్యక్తికి ఒక పుస్తకం ఇస్తిరేస్తాడు, ఈత ఎలా కొట్టాలని. రే బాబు దో ఈ పుస్తకము ఈత ఎలా కొట్టాలనేది నేర్చుకో అని ఒక పుస్తకం వేస్తాడు. వేస్తే ఆ పుస్తకం పని చేస్తుంది అక్కడ లేదు, వాడు వెళ్ళిపోతాడు. ఇంకొకటి వస్తాడు, వాడు ఏం చేస్తాడంటే చెరువు బయటే ఉండి ఈత ఇలా కొట్టాలి యాక్షన్ చూపిస్తాడు. ఈత నేర్చుకుని బయటకు రమ్మని. వీడు లోపలికి వెళ్ళడు, బయటే ఉండి ఈత నేర్పిస్తాడు వాడు, యాక్షన్. అయితే అది వాడిని రక్షించదు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంకొక అతను వస్తాడు. ఇంకొక అతను వచ్చి వీడి కర్మ ఏంటో, వీడు ఏం పాపం చేశాడో, వీడు మునిగిపోతున్నాడు అని ఇంకొకడు అనుకుని వాడు వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొకడు వస్తాడు. ఇంకొకళ్ళు వచ్చి మరి ఆ ఒక చెరువులోనికి ఆయన దూకుతాడు. ఆయన దూకి మరి ఆయన పట్టుకొస్తాడు. హల్లెలూయా. అందరికి నడిపిస్తాడు. యేసు ఎవరు ఇక్కడ నలుగురు ఎవరు రక్షించారు అతన్ని? నాలుగో వ్యక్తి. అంటే ఆయన అక్కడ చెరువులోనికి వెళ్ళాడు కాబట్టి ఆయన మునుగుతున్న వ్యక్తిని ఆయన చేపట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. అదే రక్షణ అనేది. యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఏం చేశాడంటే సిలువలో ఆయన ఈ లోకంలో మనం నశించిపోతున్న ప్రజలు, మనము నశించిపోతున్నట్టు జనాల్ని ఆయన ఏం చేశాడంటే ఈ లోకంలోకి వచ్చి ఆయనే, ఏ పుస్తకం ద్వారా కాదు, ఎవరో గురువుల ద్వారా కాదు, ఎవరో మరి ఆ పారంపర్య ఆచారాల వలన కాదు, కానీ యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఆయన్ని చేయి పట్టుకొని నువ్వు ఆయన స్వరం విని యేసయ్య నా హృదయంలోనికి రా ప్రభు, నా పాపాన్ని క్షమించమని నువ్వు ఒకవేళ అడిగినట్లయితే దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నీ పాపాన్ని క్షమించి ఆయన నిన్ను రక్షిస్తాడు. మొట్టమొదటిది. హల్లెలూయా. ఏంటి యేసు అనే నామానికి అర్థం ఏంటి? రక్షకుడు. ఏదేమైనా రక్షకుడు ఉదయించినాడు మన హృదయంలో. హల్లెలూయా. రక్షించాడు. ఇప్పుడు రక్షించబడ్డాం మనం అందరమే. బీబీ నగర్లో 70% ఇంకా రక్షణలోనికి రాలేదు. అయితే దేవుడు నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని దేవుడు రక్షణలోనికి వచ్చాడు. చెప్పాలి కూడా దేవుని నామాన్ని పై అందరూ. ఇంకా చాలామందిని దేవుని దగ్గర మనం తీసుకురావాలి. ఫస్ట్ నువ్వు రక్షించబడాలి, తర్వాత ఇతరులని మనము తీసుకురావాలి. యేసు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఏం జరుగుతుంది నీ యేసు ప్రభు నీ హృదయంలో వచ్చినప్పుడు? పాప క్షమాపణ. వెరీ గుడ్, చెప్పేశాను అది. పాప క్షమాపణ. ఆయన రక్షిస్తాడు నిన్ను. అది ఆత్మఫలాలు. మీ హృదయంలో ఎవరున్నారని నేను చెప్పగలుగుతాను ఎప్పుడు మీ మొబైల్ ఫోన్ నాకు ఇస్తే. మీ మొబైల్ ఫోన్లో మీరు నాకు ఇస్తే నేను చెప్తాను మీ హృదయంలో ఎవరున్నారని. హల్లెలూయా. అందుకే టైలర్లు ఈ కరెక్ట్గా ఇక్కడే కుట్టారు పాకెట్. అబ్రహ్మన్న ఎందుకు ఇది కుట్టారు? హృదయానికి దగ్గర ఉన్నది. అయ్యగారికి డబ్బులు ఉంటే సంతోషము హృదయంలో, డబ్బులు లేకపోతే అయ్యగారికి, చాలామంది మగవాళ్ళకి డబ్బులు లేకపోతే కూడా సంతోషం అంట అయ్యగారికి. హల్లెలూయా. హార్ట్లో యేసు, ఒకవేళ మీ హృదయంలో యేసు ప్రభువును ఉండాలి, లేకపోతే ఇతరులు ఎవరైనా ఉండాలి. ఒకవేళ దయ్యం పట్టిన వాళ్ళు కానీ ఉంటే, దయాల్లో ఉన్న వాళ్ళు ఎట్లా కనిపిస్తారంటే, ఎట్లా కనిపిస్తారు? యేసు నీళ్ళు ఉన్నప్పుడు ఎలా కనిపిస్తావు? కుక్కలు పట్టేవాళ్ళలాగా కనిపిస్తావా? పిల్లులు పట్టేవాళ్ళలాగా కనిపిస్తావా? దొంగలాగా కనిపిస్తావా? తిరుగుబోతులాగా కనిపిస్తావా? లేకపోతే వదరబోతులాగా కనిపిస్తారా? ఎట్లా కనిపిస్తారు యేసు ప్రభు హృదయంలో ఉన్నప్పుడు? ఎట్లా కనిపిస్తుంది? యేసులాగా కనిపిస్తాం. చెప్పాలి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం.
నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, భార్య భర్తలు 25 సంవత్సరాలు అయిపోయిందంటే వాళ్ళు ఒకరు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. 25 సంవత్సరాలు. ఒకవేళ భర్త లేని లోటు ఒకవేళ కొంతమందికి ఉండొచ్చేమో తెలీదు. అయితే సైంటిఫిక్గా 25 ఇయర్స్ అయిన తర్వాత ఒకరిలాగా ఒకరు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే డైలీ చూసి ఆ రిఫ్లెక్షన్, ఆ కెమిస్ట్రీ మనలోనికి, నాది వాళ్ళకి, వాళ్ళది నాకు. మీరు దేన్ని చూస్తారో అది నీ హృదయంలోనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అవుతుందా లేదా? హల్లెలూయా. ఒకప్పుడు నేను సినిమాలు చూసేవాడిని. ఆ సినిమాలో ఎట్లా చేస్తారో అదే డ్రెస్ స్టైలు, అదే ఎంట్రుకల స్టైలు ఇక్కడ వరకు వదులుకొని నడుచుకుంటూ పోయేవాడిని. ఎందుకంటే చూస్తున్నాను, అది నాకు లోపల ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు వారిని నువ్వు కానీ డైలీ యేసు ప్రభుని చూస్తున్నట్లయితే, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే, నువ్వు కూడా యేసు ప్రభు గుణలక్షణాల్లోనికి, ఆయన ముఖము తేజస్సులోనికి, ఆయన స్వారూప్యంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తా ఉంటాడు. హల్లెలూయా. మరి యేసే చర్చ్లో మొట్టమొదటి యేసే నీళ్ళు ఉన్నప్పుడు నీకు పాప క్షమాపణ, రక్షణ. రెండేదిగా యేసు ప్రభు వారు నీ జీవితంలో ఉన్నప్పుడు ఏమి జరగదంటే మార్పులు జరుగుతూ ఉంటాయి. చపాతి కూడా దేవుని నామమే. నేను ప్రసాదయ్య గారిని చాలా అభినందిస్తాను. ప్రతి పాయింట్లు రాసుకుంటాడు. మీరు రికార్డ్ చేసుకోండి. చాలామంది ఫోన్లలో మాట్లాడితే రికార్డ్ చేస్తారు. ఫోన్లలో మాట్లాడేది ఏం మాట్లాడతారని, ఏమో పెద్ద హైకోర్టులో కేసు వేసేటట్టు. అయ్యగారు ఎంత బాగా ఆ పేపర్లో రాసుకుంటాడు అన్నీ. రెండేది ఏమవుతుందమ్మా, యేసయ్య ఈ లోకరక్షకుడు నిన్ను రక్షించిన తర్వాత, నీ హృదయంలో ఉన్న తర్వాత ఏమవుతుంది? రెండేదిగా నానాటికి మనము మారుతూ ఉంటాం, మార్పు చెందుతూ ఉంటాం. ఎట్లా మార్పు? ఎలా మార్పు? 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం అనుకుంటాను. చదవండమ్మా. 1 యోహాను 3:2 అనుకుంటాను. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమైనాము, మనం ఇంకా ఏమోదుమని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుం కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాము. హల్లెలూయా. ఎవరిని పోలి ఉంటామంట మనము? ఆయన్ని పోలి ఉంటాము. మనము పాట పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, ఆయన పోలిన వారు ఎవరు లేరని. ఆయన పోలికలోనికి మనం వెళ్తాం. ఎందుకంటే ఆదిలో ఆయన పోలికను, ఆయన స్వరూపం ముందు మనం సృష్టించబడ్డాం కాబట్టి మరలా ఆయన పోలికలోనికి మనం వెళ్తాం, యేసు ప్రభు పోలికలోనికి. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారం, ప్రతిరోజు నీ అనుదిన జీవితంలో, నీ నడకలో, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా క్రీస్తు పోలికలను నడుస్తాం. హల్లెలూయా. ఒకప్పుడు ఒకవేళ ఉదాహరణకు ఆయన దొంగ అనుకోండి, ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన దొంగతనం చేసే కాదు. ఎందుకంటే లోపల దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. డోంట్ డూ. ఒకవేళ దొంగతనం చేశారనుకోండి, దానికి తగిన శిక్ష ఇమ్మీడియట్గా జరుగుతూ ఉంటుంది. అబద్ధాలు ఇంకొకటి చేస్తూ ఉంటే దానికి తగినట్టు శిక్ష జరుగుతూ ఉంటుంది. మనకి కొడతా ఉంటాడు దేవుడు. మీ పిల్లలు మాట వినకపోయినప్పుడు ఏం చేస్తారు? మీరు కోలు తీసుకుని కొడతారు. ఆయన ప్రేమించిన వారిని ఆయన శిక్షిస్తాడంట. ఒకవేళ శిక్ష కానీ లేకపోయినట్లయితే ఆయన దేవుని కుమారుడో కుమారుతో కాదని అర్థం. ఆయన బిడ్డలైతే ఆయన శిక్షిస్తాడు. కాబట్టి ఆయన పోలికలోనికి మనము నడుస్తాం ప్రతిరోజు. హల్లెలూయా. మీరు ఉదయాన్నే లేచి ప్రభుణ్ణి, మీరు మొబైల్ ముడతారా, బైబిల్ ముడతారా? కరెక్ట్గా చెప్పు, లేకపోతే పట్టుకుంటాను నిన్ను. ನಿಮ್ಮ అమ్మకి సపోర్ట్ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ? పిల్లలు చెప్పేస్తారు అన్నీ. పిల్లలు త్రాగినప్పుడు, కోపం వచ్చినప్పుడు సత్యం మాట్లాడతారు. పోలీసులు వాళ్ళని పట్టుకుపోయేది.
త్రాగుబోతుల్ని కోపం రప్పించి కోపంలో అన్ని బయటకు లాగేస్తారు. తర్వాత చిన్నపిల్లల్ని ఇది మూడు ఇంట్రోగేషన్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఓకే, 5 వదిలేండి మీకు. ఎక్కడ వదిలేశారు నేను? లేగానే మీరు మొబైలా బైబిలా, లేకపోతే కన్ను ఇప్పుడు పాటలు పెట్టుకుంటారు. వెరీ గుడ్. ఆహా, ఫస్ట్ ఆ మొబైల్ ముట్టి పాటలు వేసుకుంటుందంట. వెరీ నైస్, చాలా సంతోషం. ఉదయాన్ని లేచినట్టునే జీవం గలంటి దేవుడిని, పరలోకపు దేవుడిని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఇంగ్లీష్లో ఈ విధంగా అంటారు, ఎర్లీ మార్నింగ్ ఇఫ్ యూ ఈట్ ద మన్నా ఆఫ్ హెవెన్ అండ్ సోక్ ఇన్ ప్రేయర్ ఆఫ్ హెవెన్లీ గ్రేస్ యూ విల్ నెవర్ ల్యాక్ ఎనీథింగ్ అని. అంటే దాని అర్థం ఏంటంటే, ఉదయాన్ని నువ్వు మన్నాగాను భుజించినట్లయితే, పరలోకం నుండి జీవజలములను అనిపించినట్లయితే, ఆ దినమంతా కూడా నీ జీవితంలో తృప్తిగా ఉంటుంది. ఈ పీసులకి, మొక్కలకి, భోజనాలకి, లోకపు దానికి ఏం ఆశలు మనకు ఉండవు. ఎందుకంటే ఉదయాన్ని మనం భుజించాం పరలోక సంబంధమైన భోజనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పాస్టల్ ట్రైనింగ్లలో పాస్టర్లు పరిగెత్తుతుంటారు. ఏమో ఆ పూట భోజనం చేయకపోతే చనిపోయేటట్టు. పాస్టర్లు తర్వాత 2 ముక్కలు సరిపోవు, 10 ముక్కలు వేసుకుంటారు. వీళ్ళు ఎవరంటే పరలోకపు మన్నాన్ని భుజించట్లేదు వీళ్ళు ఉదయాన్న. మీకు అర్థమవుతుందా? ఉదయాన్నే నువ్వు పరలోకపు మన్నాన్ని, పరలోకపు ప్రార్థన, మోకాల ప్రార్థన, నీ అవసరతలు ఏమున్నాయో ప్రభుకు తెలియజేయాలి. నోన్ టు గాడ్. ప్రభా, ఈరోజు నేను ఆటో తీసుకున్నాను ప్రభా, ఆటో ప్రయాణం నాకు మంచి ప్యాసింజర్స్ ఇవ్వు, కరపత్రికలు ఇవ్వడానికి కూడా కృపను చూపించండి, నాకు మంచి బిజినెస్ ఇవ్వండి. ఈరోజు మీరు బాగుంటాయి కదా, సంఘం బాగుంటాయి. అందుకని నేను చాలామంది పిల్లల్ని, చర్చికి వచ్చే పిల్లల్ని చదివించాను బాగా. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుందని. వాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడే లోపల ఇక్కడ అందరూ కాంచి పింజి వాళ్ళు చర్చికి వచ్చేదని చెప్పి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకుని చర్చికి వెళ్ళిపోయారు. ఎవరు తప్పది? నాది తప్పు. హల్లెలూయా, నో ప్రాబ్లం. మన పని మనం చేస్తున్నాం. ఏంటంటే ప్రతి కుటుంబం బాగుపడాలని మన ఆశ. ఆయన పోలికలోనికి మనము మార్చబడతాం. హల్లెలూయా. మన పోలికలు ఉండవు, మన తండ్రి పోలికలు ఉండవు, ప్రభు పోలికలోనికి మనం మార్చబడతా ఉంటాం. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన వాత్సల్యత, ఆయన కనికరము, దానిలోనికి వెళ్తూ ఉంటాం. హల్లెలూయా. చాలామంది మన యేసే చర్చకు వచ్చిన వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు. ఎవరు కూడా దరిద్రులే అవ్వలేదు. చెప్పాలి కొట్టండి. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా దరిద్రులు కాలేదు. అందరూ ఆటోలు తీసుకున్నారు, అందరూ ఇల్లు తీసుకున్నారు, సైట్లు తీసుకున్నారు, పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. తర్వాత దేవుడు ఆ కుటుంబాన్ని ప్రతి విషయంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనం అందరం ఆయన పోలికలోని మార్చబడాలి. ఆశీర్వదించబడడం ఓకే, కానీ ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఆయన ఒక గుణలక్షణాలు నీలో నాలో మనం కనిపించాలి. కొంతమంది చర్చిలో నవ్వను కూడా నవ్వరు. సిద్ధరామయ్య నవ్వుతాడు కానీ ఈ బిలీవర్స్ నవ్వరండి. ఎందుకంటే ఆయన కర్ణాటక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన నవ్వుతాడు, మనోళ్ళకి నవ్వే రాదు. ఏమో పోగొట్టుకున్నాడు. అందరికి శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. సంఘంలో నువ్వు సంతోషంగా లేకపోతే ప్రపంచంలో ఎక్కడ సంతోషంగా ఉండలేము. దేవుని ఆలయంలోనే మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం. మూడేదిగా, యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు పేదవాడు ధనవంతుడు అవుతాడు, దరిద్రుడు ఆశీర్వదించబడతాడు, బుద్ధి లేనివాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఈరోజు దీనస్థితిలో ఉన్నవారు సంపన్న స్థితికి ఎదుగుతారు. రేపు యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు, నిన్న పేపర్లో భిక్షం ఎత్తకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా భిక్షం అయితే చూస్తారంటే పోలీసులు తీసుకుపోయి లోపల వేసేస్తారు, ఇండియా మొత్తం. అందుకని మన సంఘస్థులు ఎవరు కూడా దయచేసి మీరు రోడ్ల సైడ్ ఎక్కడ కనపడద్దండి. ఏదైనా షాప్స్ పెట్టుకోండి కావాల్సి ఉంటే, లేకపోతే బండిలు పెట్టుకోండి.
వ్యాపారానికి మీరు రోడ్లు కానీ తిరిగారంటే పట్టకపోతారు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది, పార్లమెంటు. ఏదేమైనా దేవుడు నిన్ను నన్ను చేయి వదలడం, మిమ్మల్ని చేయి వదలడం. మీరు ఏది చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ ఉద్యోగం చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీపైన ఆశీర్వాదం దిగి వస్తుంది. అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీపైన దిగి వస్తుంది. కరోనాలో ఎవరు చనిపోలేదు, కరోనానే వెళ్ళిపోయింది భయపడి, మీకు నాకు భయపడి. ఇంకేమి చేస్తుంది మనల్ని, ఎవరు ఏం చేయగలుగుతారు? హల్లెలూయా. కరోనాలో పుట్టిన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పేరు కరోనా నెంబర్ 1 అని పెట్టండి, కరోనా 2 అని పెట్టుకోండి. ఎందుకంటే ఆ టైంలో పుట్టిన బిడ్డల్లో రియల్లీ గ్రేట్. ఎందుకంటే అటువంటి పరిస్థితులలో, భయంకరమైన స్థితిలో వాళ్ళు పుట్టారంటే దేవుని ఒక మహిమ. హల్లెలూయా. మూడేదిగా చివరిగా వాళ్ళు 2 గంటలకు 3 గంటలకు వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ ఉన్నది. ఆశీర్వాదంలోనికి మనము నడుస్తాం. ఎక్కడి నుండి నడుస్తాము? మా ఇంటి నుండి ఇక్కడికి నడుచుకొని వస్తాను అనుకోండి, ఇక్కడికి ఆశీర్వాదంలోనికి వస్తున్నాను ఒక్కొక్క స్టెప్పు. మీరు లగ్గేరు నుండి వస్తున్నారంటే ఆశీర్వాదంలోనికి నడుస్తున్నారు. నాగనెలలో, నెలమంగళ, చెలికెరె ఈ ప్రాంతంలో ఎక్కడికి ప్రతిరోజున ఎక్కడికి నడుస్తున్నామంటే ఆశీర్వాదంలోనికి నడుస్తున్నాం అందరమే. హల్లెలూయా. ఆశీర్వాదంలోనికి నడుస్తాం. కొంతమంది కొద్దిగా ఆశీర్వదించబడితే దేవుని మర్చిపోతారు. కొద్దిగా, ఎంత? 100 మిల్లీమీటర్ సంపూర్ణ ఆశీర్వాదంలోనికి నడవాలి మనం. హల్లెలూయా. మా పిల్లలు మన స్కూల్ నుండి వస్తూ వేరే బస్సు ఎక్కి వెళ్ళిపోయారు, ఈ ఒలివే బెతని. తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి డ్రైవర్ని అడిగితే లేరు, మన స్కూల్ బస్సులో లేరు వీళ్ళిద్దరు. ఆమె కంగారు, లేటుకు పుట్టారు కదా, ఎక్కువ అతి ప్రేమ. సరే ఎక్కడ వీళ్ళు అని కనుక్కుంటే వేరే బస్సులో వాళ్ళ ఫ్రెండ్తో వేరే బస్సు ఎక్కి బస్సు నెంబర్ 3లో వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ కొట్టి, ఉండి మీ డాడీకి చెప్తాను, మీ డాడీ వచ్చిన తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదు, ఆయన బెల్ట్తో కొడతాడో ఏం చేస్తాడో తెలియదు. మగపిల్లడు అయితే ఇలాంటి వాడిని అయితే కొట్టింది నా, అమ్మాయిని కొట్టకూడదు తండ్రి. సరే వచ్చిన వెంటనే కంప్లైంట్ చేశారు, ఇట్లా బస్సులో వెళ్ళిపోయారంటే పెద్ద పాప అంటుంది, ఏమంటే ఇప్పుడు పోయాము మా ఫ్రెండ్ ఇంటికి పోయాము, డాడీ అన్నాడు నాకు ఈ కూతురు వద్దు, 2 కొడుకులు కావాలన్నాడు, అందుకే వెళ్ళిపోయినామంటున్నారు వాళ్ళు. నాపై నిందేసి వాళ్ళ అమ్మ దగ్గర తప్పించుకొని పోతున్నారు వాళ్ళు. డాడీ చెప్పింది మా ఈ కూతురులే వద్దు, నాకు కొడుకులు కావాలా అన్నాడు. మీరు కొడుకులు సంపాదించుకోండి, మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయినాము. హల్లెలూయా. చూడండి ఈరోజు పిల్లలు కూడా ఎంతో తెలివితో ఉన్నారు. మనం ఆశీర్వాదంలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. పరలోకానికి వెళ్ళక మునుపు మనం ఆశీర్వాదంలోనికి, సంపూర్ణమైన ఆశీర్వాదం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ సంపూర్ణమైన ఆశీర్వాదంలోనికి మన ప్రయాణం. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో మనకి చాలా కొరతలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ. అది మీరు పరలోకాన్ని మీరు జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మీరు నేను ప్రయాణం అవుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం నుండి ఆశీర్వాదంలోనికి, నిరీక్షణ నుండి నిరీక్షణలోనికి, మరి విశ్వాసం నుండి విశ్వాసంలోనికి మన ప్రయాణము కొనసాగించబడతా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి నిద్ర వస్తుంది? హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అది మీ తప్పు కాదు, నా తప్పు. ఎందుకంటే నేను వాక్యం బాగా చెప్పలేదు. అది వాక్యం బాగా చెప్పుంటే మీరు నిద్రపోయేవాళ్ళు కాదు. అయ్యగారులాగా ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు అయ్యగారు ఉన్నాండి. హల్లెలూయా. ఈ 3 విషయాలు మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నాము కాబట్టి యేసు ప్రభువులో మొట్టమొదటిగా మనకి ఏం దొరికిందండి? ఏం లభించింది? రక్షణ. ఆయన రక్షకుడు. రెండేదిగా ఆయన పోలికలోనికి మనం మార్చబడతా ఉంటాం, పోలికలోనికి. మూడేదిగా ఆశీర్వాదంలోనికి, సంపూర్ణమైన ఆశీర్వాదంలోనికి మనము నడిచిపోతూ ఉంటాం.
ఈరోజు బాడిగిన్లు ఉన్నారు, రేపు సొంత ఇళ్ళు అవుతాయి. ఈరోజు బిడ్డలు లేని వారు వచ్చే సంవత్సరం బిడ్డలు అయి కూర్చొని ఉంటారు ఇక్కడ చర్చిలో. సంపూర్ణమైన ఆశీర్వాదంలోనికి నేను చెప్పేది. నల్లగా ఉండే వాళ్ళు తెల్లగా అయిపోతారు పండగ టైంలో. దరిద్రులు ధనవంతులు అవుతూ ఉంటారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగస్తులు అవుతారు. చిన్న చిన్న పరిశ్రమ వేత్తలు పెద్ద పెద్ద కంపెనీలు ఓపెన్ చేస్తారు. హల్లెలూయా. ఒకసారి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నా లైఫ్ నేను చూసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించాడని. హల్లెలూయా. నేను క్రిస్మస్ బట్టలే తీసుకున్నాను, ఏ బర్త్డేలకు బట్టలు తీసుకోండి. నేను ఆ డబ్బంతా చేర్చి కుష్ఠరోగులకి, గుడ్డి వారికి, అనాథ పిల్లలకి, విధవరాళ్ళకి, చర్చ్ వాళ్ళకి అందరికీ మేము సహాయం చేస్తూ ఉంటాం. నేను అనుకుంటే కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు. నిన్న సోచుకు పోయారు మిస్సెస్, అక్కడ 15,000 అంటే ఒకసారి. ఆ 15,000కి ఎన్ని బైబిల్స్ వస్తాయి? ఇంకా అప్పు ఉంది, 4 లక్షలు 6 లక్షలు అప్పు ఉంది చర్చికి. హల్లెలూయా. అయితే వాటినన్నిటిని మనం ప్రయారిటీ చేయకూడదు. ప్రయారిటీ అవన్నీ కాదు. అయితే మనం ఒకటి మాత్రం ఖచ్చితం, మనము ఉన్న లేకపోయినా సంపూర్ణమైన ఆశీర్వాదంలోకి మనం నడుస్తూ ఉంటాం ప్రతిరోజు. హల్లెలూయా. అందుకే మీరు ఇచ్చారు కదా కానుకలు, దేవునికి ఇచ్చి ఎవరు చెడిపోలేదు, దేవునికి ఇవ్వకుండా ఎవరు బాగుపడలేదు. సంపూర్ణమైన ఆశీర్వాదంలోకి దేవుడు నేను నడిపిస్తాడు. ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలోని కూడా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. చాలామంది కోకోకోలా తెలుసు కదా, నీ వల్ల ఏం రేణుక ఏనదు కోకోకోలా అంట. జ్యూస్ కుక్కల కూర కాదు. ఒకప్పుడు కోకోకోలా తెలియని వాళ్ళు కూడా ఈరోజు కోకోకోలా తాగుతున్నారు. చర్చికి వచ్చిన వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. మంచి మంచి చీరలు, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు. ఒకప్పుడు యేసు ప్రభు లేనప్పుడు పంది వలే తిరిగి తిని కుక్క వలే, ఒకప్పుడు కుక్క వలే పంది వలే తిరిగాం. అది ఇప్పుడు మన దేవుని గొర్రెపిల్లలాగా శుద్ధ ప్రాణిగా దేవుడు మనం నాటు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ హ్యావ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ మనకి. చాలామంది గిఫ్ట్లు మార్చుకుంటూ ఉంటారు. మనకి గ్రేటెస్ట్ గిఫ్ట్ వచ్చి యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు నీలో ఉన్నట్లయితే నువ్వు రక్షించబడతావు, ఇతరులను రక్షణలోనికి నడిపిస్తావు, ఆయన పోలికలోనికి నువ్వు నడుస్తావు, ఆయన స్వరూపంలో నడుస్తావు. ఆశీర్వాదంలోనికి మన ప్రయాణం అనేది మాత్రము మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నూతన సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చినా సరే అన్ని సంవత్సరాల ఆశీర్వాదంతో మనము ప్రయాణం చేస్తాం. శాపంతో ఒక్కరోజు కూడా ఈ లోకంలో జీవించలేము. అయితే ఆశీర్వాదంతోనే మనము దీవిస్తాం. ఆయన దీవించినట్లయితే ప్రతి ఆశీర్వాదాలను నడిపిస్తాడు దేవుడు. ఒకసారి లేచి నిలబడి ఈ క్రిస్మస్ సందర్భముగా యేసయ్య నా కొరకు ఈ లోకంలోనికి వచ్చినందుకు స్తోత్రాలు, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభా, నీ పోలికలో నన్ను నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అని ఒకసారి మీరు హృదయాన్ని దేవునికి, ఇంకా ఎవరైనా యేసు ప్రభుని మీ హృదయంలో స్వీకరించకుండా ఉన్నట్లయితే ఈ క్షణమందు ప్రభుని మీ హృదయంలో స్వీకరించండి. ప్రభా నాలోనికి రాండి. మీరు తాయెత్తులు, గాజులు ఏం తీసివేయాల్సిన పని లేదు. యేసని మీరు ఆహ్వానం